ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఎప్పుడూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కమల్ హాసన్ తాజాగా మరోసారి తను చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీ శ్రేణుల్లో నిప్పులు రగిలించాయి. మోడీ ప్రభుత్వం గురించి, లేకపోతే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి, జర్మనీ హిట్లర్తో పోలుస్తూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో మంట పుట్టించింది. కమల్ హాసన్ వెంటనే క్షమాపణలు చెప్పాలా అది ఇది అంటూ కూడాను. తాజాగా కమల్ హాసన్ తను ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు కానివ్వండి, లేకపోతే మోడీ తీసుకుంటున్న నిర్ణయాలను ఇండైరెక్ట్గా కూడాను హిట్లర్తో పోలుస్తూ కూడా, జర్మనీలో కూడా ఒకప్పుడు హిట్లర్ పరిపాలన కూడా ఇలాగే కొనసాగింది. ఆ రోజు ప్రజలు హిట్లర్ని నమ్ముతూ కూడా దేశభక్తిలో మునిగిపోయి ఏం చేసినా సరే ఎదురు చెప్పలేదు, వ్యతిరేకించలేదు. ప్రస్తుత భారతదేశ పరిస్థితి కూడా అంతే. హిందుత్వము, మతవాదం అంటూ మత్తులో కూరుకుపోయి ఏం చేసినా, ఎవరు ఏం చెప్తున్నా సరే గుడ్డిగా ఫాలో అవుతున్నారు తప్ప ప్రశ్నించే వాళ్ళే లేరు. ప్రస్తుత భారతదేశ పరిస్థితి చూస్తుంటే ఆనాటి జర్మనీ పరిస్థితి రాక తప్పదు అంటూ కూడా ఇండైరెక్ట్గా హిట్లర్తో పోలుస్తూ మోదీ ప్రభుత్వాన్ని కామెంట్స్ చేశారు కమల్. దీనికి ఘాటుగానే బీజేపీ శ్రేణులు మండిపడుతూ కూడా కమల్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ, భారతదేశం ఈరోజు ఇలా ఉంది అంటే అది మోదీ పాలన వల్లే అంటూ కూడా తమదైన శైలిలో కౌంటర్లు వినిపిస్తున్నారు.